మంచిర్యాల ఆర్డీఓ ఆఫీసు జప్తునకు కోర్టు ఆదేశించింది. పారుపల్లిలో అజ్మీరా బేగంకు చెందిన 23 ఎకరాల భూమికి నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు స్వాధీనం చేసుకోవడంపై కోర్టు ఆగ్రహించింది. దీనిపై 40 ఏళ్లుగా సదరు మహిళ న్యాయ పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంపై జిల్లా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు కార్యాలయాన్ని జప్తు చేస్తూ తీర్పును వెలువరించింది. కోటపల్లి మండలంలోని పార్పల్లి విలేజ్ సంబంధించిన 479-480 సర్వే నంబర్లో 1982లో అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు వాళ్ళని ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అంటారు. అప్పుడు వాళ్ళ అవసరాల కోసం భూమిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 1982 నుండి దాదాపు 42 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం కోర్టులలో, ఇక్కడ నుండి ఆసిఫాబాద్ కోర్టు నుండి హైకోర్టు నుండి మళ్ళీ మంచిర్యాల రావడం, మంచిర్యాలలో వాళ్ళు అనేక రకాలుగా ఏదో ఒక విషయంలో తప్పించుకుంటూ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం, మళ్ళీ మేము వెళ్ళడం, ఆ తర్వాత మాకు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అపీల్ కోసం వెళ్ళడం, హానరబుల్ డివిజనల్ బెంచ్ కూడా దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. డిస్మిస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హానరబుల్ సబార్డినేట్ జడ్జి గారు 3 నెలల్లో వీళ్ళకి డిపాజిట్ చేయండి, డబ్బులు 2,92,00,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి, డబ్బులు డిపాజిట్ చేయమంటే 3 నెలలు టైం పోయిన తర్వాత కూడా ఇంకొక 3 నెలలు కూడా ఈ రోజు వరకు గడిచింది. అయినప్పటికీ కూడా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము కోర్టు వారిని వెళ్ళి ప్రాసెస్ కట్టుకొని మరి ఆనరబుల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము జడ్జి గారికి విన్నవిస్తే వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్తోని వాళ్ళు వారెంట్ తీసుకొని రావడం జరిగింది. ఆ వారెంట్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఆర్డీఓ గారితో లోపల చర్చిస్తున్నారు. ఆర్డీఓ గారేమో మేము కలెక్టర్ గారితో మాట్లాడతామని చెప్తే ఆయన ఇంకా అందుబాటులోకి రాలేదు. దాని యొక్క విషయం లోపల చర్చ జరుగుతుంది. ఇది మొత్తం అయిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. 23 ఎకరాల 27 సెంట్లు.